హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 2025 కియా కరెన్స్లో హెచ్టీఎక్స్ వేరియంట్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. ఈ హెచ్టీఎక్స్ వేరియంట్ అనేది టాప్ ఎండ్ కంటే కిందటి వేరియంట్ అన్నమాట. పెట్రోల్, డీజిల్లో అవైలబుల్గా ఉంటుంది. పెట్రోల్లో నార్మల్ ఇంజిన్ ఉంటుంది, టర్బో ఇంజిన్ ఉంటుంది, మాన్యువల్, ఆటోమేటిక్ రెండిట్లలో అవైలబుల్గా ఉంటుంది. డీజిల్కి వచ్చేసరికి ఓన్లీ మాన్యువల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ పర్టిక్యులర్ కియా కరెన్స్ క్లావిస్ కీస్ అనేవి ఇలాగ ఉంటాయి. రిమోట్ సెంట్రల్ లాకింగ్తో వస్తుంది. కీలెస్ ఎంట్రీ ఉంటుంది. లాక్ అండ్ లాక్ బటన్స్ ఉన్నాయి. హోల్డ్ చేసి పెడితే స్టార్ట్ అవుతుంది. బూట్ కూడా ఇక్కడ నుంచే ఓపెన్ చేయొచ్చు. 2 కీస్ అనేవి ఇలా ఉంటాయి. సో ఎక్స్టీరియర్ వైజ్గా మీరు చెక్ చేయొచ్చు కార్ అనేది ఎలా ఉందో. ఇలా ఉండిద్ది అనమాట. ఫ్రంట్ నుంచి చూస్తే హెజార్డ్ బటన్ అనేది ఆన్ చేసి ఉంది. సో లైట్స్ అనేవి ఎలా బ్లింక్ అవుతున్నాయో చూడండి. కియా బ్యాడ్జింగ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. స్కిడ్ ప్లేట్ చూడండి, క్రోమ్ ట్రీట్మెంట్తో ఇవ్వడం జరిగింది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి. అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి. డిఆర్ఎల్స్ చూడండి ఇలాగ 7 షేప్లో ఉంటాయన్నమాట. హాఫ్ డిఆర్ఎల్ అనేది టర్న్ ఇండికేటర్ లాగా వర్క్ అవుతుంది. వర్టికల్ డిఆర్ఎల్ అనేది డిఆర్ఎల్ లాగానే ఉంటుందన్నమాట. టాప్లో చూస్తే రూఫ్ రైల్స్ ఉన్నాయి. సింగిల్ పెన్ సన్ రూఫ్ అనేది చెక్ చేయొచ్చు. సో ఎక్స్టీరియర్ వైజ్గా చూడడానికి కంప్లీట్గా చేంజ్ అయిందని చెప్పొచ్చు లుక్ అనేది. బట్ సైడ్ ప్రొఫైల్లో చూడొచ్చు మేజర్గా చేంజ్ అయితే ఏమీ అనిపించదు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయం గురించి మాట్లాడితే 190 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంటుందన్నమాట. వీల్స్ అనేవి 17 ఇంచ్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. టాప్ ఎండ్ వేరియంట్లో వచ్చినట్లుగా ఫ్రంట్ అండ్ రియర్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్లో మెక్ఫెర్సన్ స్ట్రట్ సస్పెన్షన్ సిస్టమ్, రియర్లో టార్షన్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. వీల్ ఆర్చ్ క్లాడింగ్ కూడా చెక్ చేయొచ్చు ఎలా ఉందో. బాడీ కలర్డ్ ఓఆర్విఎమ్స్ ఉంటాయి. ఇందులోనే టర్న్ ఇండికేటర్ ఉంటుంది. ఇందులోనే పార్కింగ్ కెమెరా కూడా చెక్ చేయొచ్చు ఎలా ఉందో. సైడ్ ప్రొఫైల్ అనేది ఇలా ఉంటుంది. విండో క్రోమ్ లైనింగ్ ఉంటుంది. బాడీ సైడ్ క్లాడింగ్, డోర్ సైడ్ మౌల్డింగ్ చెక్ చేయొచ్చు. బాడీ కలర్డ్ డోర్ ఓపెనర్స్ ఉన్నాయి. 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. రియర్ ప్రొఫైల్లో కూడా చెక్ చేయొచ్చు. మైనర్ చేంజెస్ అయితే ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్గా స్పాయిలర్ ఉంటుంది. ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, టాప్లో షాక్ ఫిన్ యాంటీనా ఉంటుంది. రియర్ వైపర్, వాషర్, డీఫాగర్ చెక్ చేయొచ్చు. టైల్ ల్యాంప్స్ అనేవి కంప్లీట్గా ఎల్ఈడి ఉంటాయి. టర్న్ ఇండికేటర్ కూడా ఎల్ఈడిలో ఉంటుంది. కనెక్టింగ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనమాట. లోవర్ బంపర్లో చూస్తే క్రోమ్ ట్రీట్మెంట్తో రియర్ స్కిడ్ ప్లేట్ చెక్ చేయొచ్చు. రియర్ పార్కింగ్ లైట్ ఉంటుంది. రియర్ పార్కింగ్ కెమెరా చెక్ చేయొచ్చు. కియా బ్యాడ్జింగ్, కరెన్స్ క్లావిస్ బ్యాడ్జింగ్స్ అనేవి చెక్ చేయొచ్చు. స్పేర్ వీల్ అనేది అండర్ బాడీలో ఇవ్వడం జరిగింది గైస్. సో ఇలా ఉండిద్ది అనమాట రియర్ ప్రొఫైల్ అనేది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ని క్లిక్ చేసి బూట్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. బూట్ స్పేస్ అనేది 250 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది. ఈ సైజ్ ఆఫ్ వెహికల్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎర్టిగా, ఇన్నోవా క్రిస్టా ఇట్లాంటి కార్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం హయ్యర్ సైడ్లో ఉంటుంది. థర్డ్ రో సీట్ అనేది ఇలాగా 50-50 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ సీట్స్ అనేవి కంప్లీట్గా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తున్నాయి. బూట్ ల్యాంప్ ఉంటుంది. రియర్లో కూడా సీట్ బెల్ట్స్ ఉన్నాయి. టైప్ సి పోర్ట్స్, అలాగే కప్ హోల్డర్స్ అనేవి చెక్ చేయొచ్చు. అవసరం లేదనుకున్నట్లయితే థర్డ్ రో సీట్స్ని మనము ఈ విధంగా రీట్రాక్ట్ అనేది చేయొచ్చు అన్నమాట. హిడెన్ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇందులో జాక్ అండ్ దాని రిలేటెడ్ ఎక్విప్మెంట్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. గైస్, సెకండ్ రో అనేది ఇలా ఉండిద్ది అనమాట. డోర్ ప్యాడ్ అనేది డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి సన్ షేడ్స్ వస్తున్నాయి సెకండ్ వేరియంట్ నుంచే. ఇది ఒక గుడ్ థింగ్. నావీ బ్లూ కలర్ ఉంటుంది. అలాగే బీజ్ కలర్లో ఇవ్వడం జరిగింది. సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ ఉంటుంది గైస్. సిల్వర్ ట్రీటెడ్ డోర్ ఓపెనర్స్ ఉన్నాయి. పవర్ విండో కంట్రోల్ అనేది చెక్ చేయొచ్చు. స్పీకర్ ప్లేసింగ్ అండ్ బాటిల్ హోల్డర్స్ అనేవి ఇక్కడ చెక్ చేయొచ్చు. సీట్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. ఈ సీట్ని మనము ఎలక్ట్రికల్గా ఈ విధంగా బటన్ క్లిక్ చేసి రిక్లైన్ చేసి థర్డ్ రోని యాక్సెస్ చేయొచ్చు అనమాట. థర్డ్ రో అనేది ఇలా ఉండిద్ది. కంప్లీట్గా సెకండ్ రో సీట్ వెనక్కి జరిపినట్లయితే ఇంత లిమిటెడ్ లెగ్ రూమ్ అనేది ఉంటుందన్నమాట. థర్డ్ రోలో కూర్చునే వాళ్ళకి రియర్ ఏసీ వెంట్స్, అలాగే ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్ అనేది చెక్ చేయొచ్చు. సెకండ్ రో సీట్ని మళ్ళీ ఈ విధంగా రీట్రాక్ట్ చేసి సెకండ్ రోలో కూర్చోవచ్చు అనమాట. లెదర్ ట్రీట్మెంట్తో వస్తాయి సీట్స్ అనేవి. అండ్ ఏదైతే ప్యాసింజర్ సీట్ ఉందో ఆ సీట్కి బ్యాక్ సైడ్లో ట్రే వస్తుందన్నమాట. ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి కూడా తినొచ్చు అన్నమాట. నీ రూము, లెగ్ రూము,
అండర్ థై సపోర్ట్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సెకండ్ రోలో కూర్చునే వాళ్ళకి ఏసీ వెంట్స్, అదేవిధంగా ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ అనేవి చెక్ చేయొచ్చు. ఇక్కడ సెంటర్ కన్సోల్లో ఏసీ కంట్రోలర్ ఇచ్చారు, 2 టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా యూటిలిటీ స్పేస్ అనేది చెక్ చేయొచ్చు గైస్. సెంటర్లో చూడండి చిన్న హంప్ అనేది ఇవ్వడం జరిగింది ఉండనట్టుగా. సెకండ్ రోలో ఆమ్రెస్ట్ వస్తుంది. సింగిల్ పెన్ సన్ రూఫ్ అనేది చెక్ చేయొచ్చు. ఇలా ఉంటుంది గైస్. ఇలాగ రిక్వెస్ట్ సెన్సార్ వస్తుందన్నమాట. దీన్నే క్లిక్ చేసి లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. డోర్ ప్యాడ్ అనేది చెక్ చేయొచ్చు ఫ్రంట్లో ఎలా ఉందో. డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. కంప్లీట్గా నావీ బ్లూ అండ్ బీజ్ కలర్లో ఉంటుంది. క్రోమ్ ట్రీటెడ్ డోర్ ఓపెనర్స్, ఓఆర్విఎం కంట్రోల్స్ ఉన్నాయి. ఈ ఓఆర్విఎంని ఎలక్ట్రికల్గా ఫోల్డ్ అన్ఫోల్డ్ చేయొచ్చు. పవర్ విండో కంట్రోల్స్ ఉన్నాయి. బాటిల్ హోల్డర్ ఉంటుంది. యూటిలిటీ స్పేస్ అనేది చెక్ చేయొచ్చు. సీట్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. లెదర్ సీట్స్, అన్నీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తాయి. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి సైడ్లో. మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ గైస్ ఇది. ఫ్యూయల్ లిడ్ ఓపెనర్, బార్నెట్ ఓపెనర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. డెడ్ పెడల్తో కూడా వస్తుంది ఈ కార్ అనేది. ఇలా ఉండిద్ది అనమాట ఇంటీరియర్స్ అనేది. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. హెడ్ ల్యాంప్ లెవెలర్ అనేది చెక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి క్లస్టర్ అనేది మనము ఆన్ ఆఫ్ చేయొచ్చు. 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. సో ఇలా ఉండిద్ది. లెఫ్ట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంటుంది, రైట్ సైడ్లో టాకోమీటర్ ఉంటుంది. ఇక్కడ చూడండి క్లస్టర్ యొక్క కంట్రోల్స్ ఉన్నాయి. యూరియా లెవెల్, స్పీడ్, కంపస్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇదంతా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ నుంచి మనము చేంజ్ చేసుకోవచ్చు. యావరేజ్, ఫ్యూయల్ ఎకానమీ ఇదంతా. సో స్టీరింగ్ వీల్ అనేది ఇలా ఉండిద్ది అనమాట. డబుల్ డీ కట్ స్టీరింగ్ వీల్, కియా బ్యాడ్జింగ్ చూడండి. లెఫ్ట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్, వైపర్ కంట్రోల్స్, హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అనేవి మీరు చెక్ చేయొచ్చు. అండ్ దట్టు ఈ స్టీరింగ్ వీల్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ అనమాట. లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్తో వస్తుంది. డ్యూయల్ టోన్లో నావీ బ్లూ అండ్ బీజ్ కలర్లో. సేమ్ 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. 360 డిగ్రీ కెమెరా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా డెడికేటెడ్గా బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మనము ఎప్పుడంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఏదైనా వెహికల్ మనకి టచ్ అయిందా లేదా, నియర్ బై ఉందా అనేది ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ప్రాపర్గా చూడొచ్చు. ఏసీ వెంట్స్ ఉన్నాయి. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. టచ్ ప్యానల్ అనమాట ఇదంతా కంప్లీట్గా. ఇక్కడ నుంచి మనము సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫ్యాన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ ఫంక్షన్ ఉంటుంది. 12 వోల్ట్ పవర్ సాకెట్, యూఎస్బీ సాకెట్, టైప్ సి సాకెట్ ఉంటుంది. హిల్ డిసెంట్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. గేర్ నాబ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సెంటర్ కన్సోల్లో కప్ హోల్డర్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట గైస్. సెంటర్ కన్సోల్లో సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్తో ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంటుంది యూటిలిటీ స్పేస్తో. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో టికెట్ హోల్డర్, ఆటో డిమింగ్ ఐఆర్విఎం, సన్ గ్లాస్ హోల్డర్, ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, సన్ రూఫ్ కంట్రోల్స్ అనేవి చెక్ చేయొచ్చు. సింగిల్ పెన్ సన్ రూఫ్ వస్తుందన్నమాట. ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రమే పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ అనేది చెక్ చేయొచ్చు. డాష్ క్యామ్తో కూడా వస్తుంది ఈ పర్టికులర్ వేరియంట్ అనేది. సో దట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు డేటాని మనము బ్యాకప్ చేసి చూసుకోవచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ అబౌట్ కియా కరెన్స్ క్లావిస్ 2025 HTX వేరియంట్. సో ఇంకా ఇందులో వచ్చే సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, హై స్పీడ్ అలర్ట్, ట్రాక్షన్ కంట్రోల్, సీట్ బెల్ట్ రిమైండర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, మంచి ఫీచర్స్ ఉంటాయి. అండ్ డిజైన్ కూడా కంప్లీట్గా చేంజ్ అయింది ఫ్రంట్ అండ్ రియర్లో. సైడ్లో వచ్చేసరికి 17 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. సో ఇలా ఉండిద్ది అనమాట చూడడానికి. ఈ కార్ అనేది HTE ఆప్షనల్, HTK ఆప్షనల్, HTK ప్లస్, HTX ప్లస్ ఇలాగా డిఫరెంట్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ రెండిట్లలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ ఈవీలో కూడా లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.